కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా అంటే అవునని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియా చిట్చాట్లో ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. తానెవరిని సిఫార్సు చేయడం లేదని కూడా అన్నారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామని, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని, ఆయనతో గ్యాప్ లేదని చెప్పారు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ రేపో మాపో అన్న ఊహాగానాలకు తెరదించారు. కేబినెట్ ఎక్స్పాన్షన్ కు మరింత సమయం పడుతుందని సీఎం క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో ఎవరెవరుండాలో హైకమాండ్దే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తానెవరిని సిఫారసు చేయటం లేదని అన్నారు. పీసీసీ కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చిందన్న సీఎం 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇక ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని అన్నారు. అర్జెంటుగా అరెస్టు చేయించి జైల్లో వేయించాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. కులగణన ఆషామాషీగా చేసేది కాదని, ఎంతో పకడ్బందీగా చేశామని చెప్పుకొచ్చారు. చిట్చాట్లో బీసీ కులగణన ప్రస్తావన తెచ్చారు సీఎం. ప్రభుత్వ సర్వేలో బీసీలు 5.5% పెరిగారని అన్నారు. తమ సర్వేతో ముస్లింల రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. బీసీల లెక్కలను అసెంబ్లీలో బీజేపీ సభ్యులే అంగీకరించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయనతో తన అనుబంధంపై తెలియని వాళ్లు మాట్లాడితే తానెందుకు రియాక్ట్ కావాలని అన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్టానం నోటీసులో ఉంటాయన్న సీఎం అందరి మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలుంటాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ పర్సనల్ ఎజెండాకు తావులేదన్నారు. ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేయడమే తన కర్తవ్యమని సీఎం రేవంత్ అన్నారు.